క్రైస్తలాడండి. ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లోకి ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతిరోజు కూడా మరి అద్భుతమైన శ్రేష్టమైన వేల కొలదిగా వాగ్దానాలు మన కోసం దేవుడు దాచి ఉంచాడు. ప్రతిరోజు కూడా ఒక వాక్యాన్ని ధ్యానించడం, దాని ప్రకారం ఆస్వాదించడం, దాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకోవడం ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. దయచేసి మన ఛానల్ను ప్రతిరోజు కూడా వీక్షించండి, అద్భుతమైన దీవెనలు పొందుకోండి. ఈ రోజుకైనా మంచి వాక్య భాగం మనం చూద్దాము. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని యెషయా భక్తుడు మరి అద్భుతమైన మాటలు తన ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. ఏ పరిస్థితిలో మనం మునిగిపోయి ఉన్నామో, కూరుకుపోయి ఉన్నామో, చీకట్లో ఉన్నామో, ఆ పరిస్థితుల్లోండి దేవుడు మనల్ని విమోచిస్తాడు. ఒకవేళ పాపం అనే చీకట్లో అపవిత్రతలో కూరుకుపోయి ఉన్నావా, ప్రభు విమోచించువాడు. ఆయన రక్తము శుద్ధి చేసేది, చాకలి వాని సబ్బు కంటే పరిశుభ్రపరిచేది, మన హృదయాన్ని మన దేహాన్ని కడిగేది యేసు రక్తం. ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు, మరి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని చెప్తున్నాడు. మరి ఒక్కొక్కరి పిలుపులో ఒక్కొక్క ప్రేమ ఉంటుంది, ఒక్కొక్కరి పిలుపులో ఎంతో కోపము పగ ఉంటుంది. యేసయ్య పిలుపులో గొప్ప ప్రేమ అనురాగం ఉన్నది. ఆయన పిలిచినప్పుడు ఎంత కఠినాత్ముడైనా మారిపోతారు, ఎంత మరి దుష్టులు దుర్మార్గులైనా మారిపోతారు. ఈరోజు ప్రభువు మరి అనేక మందిని పేరు పెట్టి పిలిచారు, వారి జీవితాన్ని వారు మార్చుకున్నారు. నీవు నా సొత్తు అని తెలియజేస్తున్నాడు ప్రభు. ఈరోజు నువ్వు దేనికి సొత్తువైపోయావు? ఈ రోజులో చాలా రకాలైన పరిస్థితులకు మనుషులు సొత్తులైపోతున్నారు. ఒక మనిషికి ఒక మనిషి సొత్తు అయిపోయి మనశ్శాంతి లేక ఒకరినొకరు చంపుకుంటున్నారు, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదంటే జీవితంలో ఏది సాధించలేని ఒక నిర్వీర్య స్థితిలోకి, ఒక డిప్రెషన్లోకి, ఒక మానసిక వైకల్యంలోకి వెళ్ళిపోతున్నారు. అలా కాదండి, ప్రభు పేరు పెట్టి పిలిచిన వారు, ఆయన సొత్తుగా చేసుకున్నవారు ప్రపంచానికి గొప్పవారిగా దేవుడు కనపరుస్తాడు. ఈరోజు నీకు ఆశగా ఉన్నదా ప్రభు నిన్ను పిలవాలని? భయపడకమని ప్రభు నీతో మాట్లాడి నీకు ఆశగా ఉందా? ఈరోజు నీతోనే దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. మనమందరం యేసుకు సొత్తు అయి అనేక దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందుము గాక. నువ్వు మనిషికి బానిస అయితే, పరిస్థితులకు బానిస అయితే నువ్వు నష్టపోతావు, కానీ దేవుడికి బానిస అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. అలాంటి కృప మహిమ దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ వాక్యానుసారంగా చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. తండ్రి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే యెషయా గ్రంథం 43 అధ్యాయం 1వ వచనములో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అద్భుత అధికారంతో కూడిన కుమార్తె వారసత్వం ఇస్తున్నారు. ఈరోజు ఎంతమంది బిడ్డలు ఇతరమైన వాటికి బానిసలైపోయారో, మనుషులకి బానిసలైపోయారో, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారో నాయన, దుఃఖపడుచున్నారో నాయన, అలాంటి వారి జీవితంలోకి ప్రభువును ఆహ్వానించగా, ప్రభువుకు నేను సొత్తునైపోతానని ఒప్పుకునగా, యేసయ్యా మీ రక్తం విమోచించేదయ్యా. ప్రతి ఒక్కరిని కడగండి. నూతనంగా కొత్తగా చూస్తున్న వారేమి, అన్యజనులేమి, ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో ప్రయాసలు పడిన వారేమి యేసు నామములో రక్షణ పొందుకొందురుగాక, మనశ్శాంతి నెమ్మది పొందుకొందురుగాక. ఈ దినమంతా కృప తోడండి, పరిపాలించి మహిమ తెచ్చుకొనుగాక. నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.